హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లాంగ్ వీడియో. ఇది చాలా రోజులైంది మేము వెళ్ళేసి వచ్చి. ఇంకా నేను ఈ క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయి, అందుకే నా వీడియోస్లో నేను చూసి మళ్ళీ యాడ్ చేసి చేస్తున్నా. ప్లీజ్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మాకు చెరీ పికింగ్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. చెరీ పికింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి నాకు చాలా ఇష్టం చెర్రీస్ అంటే. నేను ఫస్ట్లో ఇండియాలో చెర్రీస్ మన కేకుల మీద పెడతారు కదా, అవేనేమో చెర్రీస్ అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఒక్కసారి చెర్రీస్ తిన్న తర్వాత అవి అసలు జూజూబీ అనిపిస్తుంది. చెర్రీస్ చాలా చాలా బాగుంటాయి అసలు. చెర్రీస్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది చెర్రీస్. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చెర్రీస్ తిన్న తర్వాత నాకు ఇష్టమైన ఫ్రూట్ చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మా చిన్నదాన్ని కూడా తీసుకుపోయినాం కదా, మంచిగా అక్కడ మనము ఇక్కడ ఎలా ఉంటుందంటే యూఎస్ఏలో మనం ఎన్నన్నా తినొచ్చు అక్కడే, కానీ ఎంట్రీ టికెట్లు పెడతారనమాట. ఒక $10 బిలో పెడతారు. చిన్నపిల్లలకైతే మరి 5 బిలో ఏజ్ వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది అనమాట. ఇంకా 5 అబోవ్ వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా అడల్ట్స్కి అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, నార్మల్ రేంజ్. ఇంకా అట్లా ఫ్రీ ఎంట్రీ ఉండదు కాబట్టి టికెట్స్ పెడతారు. అక్కడ మనం లోపలికి వెళ్ళాక ఎన్నైనా తినొచ్చు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మనం బకెట్ ఇస్తారు. బకెట్లలో మనం ఫిల్ చేసుకుంటే అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇంకా రైతులు కాబట్టి ఆబ్వియస్గా మనకి షాప్స్లో కన్నా ఒక $1 or $2 తక్కువ చేసి అమ్ముతారనమాట ఎల్బీ పైన. కానీ ఫ్రెష్ ఉంటుంది కదా మనకి, అవి ప్యాక్ అయ్యి స్టోరేజ్ అయ్యి రావడం కన్నా ఇట్లా మనం డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కొనుక్కొని తిన్నట్టు ఉంటుందని చెప్పి నాకు కూడా చాలా ఇష్టం చెరీస్ అంటే అని చెప్పి చెరీ పికింగ్ మాత్రం ఫస్ట్ వెళ్ళిపోయాను. కానీ ఒక 2-3 సార్లు వెళ్ళాం. ఇంకా ఒకసారి మాత్రం వీడియో తీసాను. చాలా బాగుంది అసలు, మంచిగా ఉంటాయి అసలు అక్కడే తింటుంటే మనకి. ఇంకా మా బుడ్డది కూడా అంతే, బాగా పికారనమాట పిల్లలన్నీ. మంచిగా అనిపించింది అసలు. ఎన్ని తిన్నామంటే అసలు చెరీ పికింగ్లో ఆ తిన్నదానికంతా కౌంట్ చేస్తే మంచిగా ఒక 2-3 ఎల్బీస్ వేసి తినింటామేమో. నేనైతే తిని అక్కడే పడేస్తున్నాను అన్నీ. ఇంకా ఇట్లా ఇండియాలో కూడా పెడితే బాగుంటుంది, కానీ అలా మనము ఎక్కువ తిన్న తర్వాత మనకి ఎంట్రీ టికెట్ పెడతారు కదా, దానికి సరిపోతుంది అనమాట మనకి. ఇక్కడ వచ్చేసి మేము నాకు ఇష్టం కాబట్టి ఒక 8 ఎల్బీస్ దాకా తెచ్చుకున్నాం ఇంటికి. కానీ 8 ఎల్బీస్ కూడా ఒక 1 or 2 వీక్స్లోనే అయిపోయాయి. అంత బాగుంటాయి అసలు ఇక్కడైతే అవి సీజన్లోనే వస్తాయి అనమాట, సమ్మర్లో. మరి వింటర్ అంతా వెయిట్ చేయాలి దానికోసం. వింటర్లో టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఎల్బీ అయితే ఒక $7.99 $10 అట్లా. అదే సమ్మర్ వచ్చేపాటికి ఒక $3.99 ఎల్బీ $3.99, ఒక $4 బిలోనే ఉంటాయి. నా ఫేవరెట్ అసలు, అంత బాగుంటాయి అసలు. చెర్రీ జ్యూస్ కానీ ఇట్లా డైరెక్ట్ తినడం కానీ నాకైతే మస్తు ఇష్టం అసలు. ఎవరైనా టేస్ట్ చేసినారా అసలు ఇండియాలో ఇవి? నాకు తెలిసి నేను ఇండియాలో అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు అసలు. నేను కూడా చూడలేదు ఫ్రూట్ని. మరి ఈ మధ్య ఏమన్నా మనకి చిక్కుతున్నాయేమో కానీ తెలియదు నాకు. బ్లూబెర్రీస్ అయితే చూశాను. అంటే నేను ఈ మధ్య యూట్యూబర్స్ వీడియోస్లో పెడుతుంటారు కాబట్టి అవైతే చూశాను. కానీ చెర్రీస్ ఎవరు పెట్టలేదు, నేను కూడా చూడలేదు అక్కడ. ఎవరైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి. నాకైతే అసలు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఈ స్ట్రాబెర్రీ పికింగ్ అని, బ్లూబెర్రీ పికింగ్ అని, చెర్రీ పికింగ్, యాపిల్ ఇట్లా మనకు కూడా ఇండియాలో పెట్టి మంచిగా ఎంట్రీ టికెట్స్ పెట్టి బాగా కలెక్ట్ చేస్తే జెన్యూన్గా, అంటే పీపుల్ కూడా అట్లనే ఉండాలి జెన్యూన్గానే. మళ్ళీ అక్కడ తినేసి అక్కడ మనం బ్యాగుల్లో పెట్టుకెళ్ళడం ఇట్లా అంతా ఉండకూడదు. బకెట్లలో పెట్టుకొని మంచిగా అక్కడ మనం వచ్చి కౌంట్ చేయించుకొని మంచిగా ఇట్లా మనం తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా, రైతులు కూడా కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. మనం తిన్నాక కూడా మనం ఇక్కడ కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళకు కూడా సేల్ అయినట్టే ఉంటాయి. అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఇక్కడ మనము రైతుల దగ్గరకు వచ్చి కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళకు కూడా సేల్ అవుతాయి. కానీ ఈ సమ్మర్ అంతా మంచిగా ఈ ఫ్రూట్స్ తోటి బాగా తినొచ్చు. వాటర్ మిలన్స్, ఇంకా వాటర్ మిలన్ పికింగ్ ఉండదు కానీ ఇక్కడ చూడండి ఒక్కొరు మా బుడ్డది కూడా పీకింది అక్కడ అన్ని. ఒక్కొరైతే మస్తుగా ఒక 8 ఎల్బీస్ to 10 ఎల్బీస్ వరకు పిక్ చేసుకొని మంచిగా వెళ్ళామన్నమాట. అందరూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామన్నమాట కమ్యూనిటీలో. కానీ కొద్దిమంది అదే వీడియోస్లో చూపిస్తే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టపడే వాళ్ళని మాత్రమే నేను కవర్ చేస్తుంటాను నా ఫ్రెండ్స్లో. ఇంకా ఫ్యామిలీస్ తెలిసి మంచిగా ఫన్ అక్కడ తిని మంచిగా పిల్లలందరూ మంచిగా ఆడుకుంటారు ఒకసారి వెళ్తే అని చెప్పి అన్ని ఫ్యామిలీలు కలిసి మంచిగా అందరూ కలిసి ఒకసారి వెళ్తామన్నమాట. ఒక 4-5 ఫ్యామిలీస్ అందరూ. చాలా హ్యాపీ ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు, మాకు కూడా మంచిగా కబుర్లు చెప్పుకోవడానికి టైం ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం అక్కడ. ఇంకా వింటర్ అంతా తెలిసిందే కదా, లోపల కూర్చోవాలి, బోరు. అందుకే వింటర్ వస్తుంది, సమ్మర్ వస్తే ఇంకా పక్షులు కదా ఎగిరినట్లు ఎగురుతుంటాం మేమందరు ఇక్కడ. బీచ్లు అని చెప్పి ఇవి ఫ్రూట్ పికింగ్స్ ఇట్లా మంచిగా ఎక్కడన్నా వెళ్ళడానికి ట్రిప్స్ అంతా బాగుంటుంది అనమాట. అయిపోయిన తర్వాత అన్నీ పిక్ చేసుకొని మంచిగా అక్కడికి వచ్చి స్టోరేజ్ అది
మంచిగా కొనుక్కున్న తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఫొటోస్ మంచిగా దిగేసామనమాట. కానీ అక్కడ మనకి ఎంట్రీ దగ్గర నుంచి లోపల వరకు వాళ్ళే మనకు ఒక వెహికల్ పెట్టింటారు. ఆ వెహికల్ నుంచి మనము వెళ్ళేసి మళ్ళీ మనం పికప్ చేసుకుంటారు. వాళ్ళు పికప్ డ్రాప్ వాళ్ళే చేస్తారనమాట. అట్లా చేసుకొని మనకి వదులుతారనమాట. వాళ్ళ రైతులు ఉంటాయి కదా బండిలు, ఒక అదే వుడ్ తోటి చేసుకొని ఉంటారు వాళ్ళు. ఆ వుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.